యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి శైవక్షేత్రం తన ప్రియ భక్తుల చేతే నిర్మిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మించుకుంటున్నాడు ఆ శివయ్య. ఈ ఆలయంలో శివుడు పాపనాశకుడైన శ్రీ పుణ్యలింగేశ్వరస్వామిగా లింగరూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతిరోజు ఈ పుణ్యప్రదేశానికి తెలంగాణ రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు స్వామివారి సేవలో, శివపుత్రుల సేవలో తరిస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ నల్లకుంట నుండి వచ్చిన సేవామూర్తి అనంతకుమార్ గారు ఎస్ ఆండాళ్లు గారిని భాగం చేస్తూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చేందుకు పుచ్చకాయలను తీసుకువచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి వచ్చి అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి అనంతకుమార్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. 2010వ సంవత్సరంలో ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి దీనుల ఆకలి తీర్చాలని తపించే సేవామూర్తుల ప్రోత్సాహంతో 3 పూటలా 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. మానవదేవుళ్లారా, ఇప్పటివరకు ఈ పుణ్యక్షేత్రానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యులకు అన్నదానం చేసి శంకరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.